ఒకసారి ఊహించండి, ఒక యంగ్ స్టార్ చాలా హ్యాండ్సమ్, టాలెంటెడ్, సినిమాలు, సాంగ్స్ సూపర్ హిట్. అతని స్మైల్ చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. కానీ ఒకరోజు అతను ఒక బిల్డింగ్ విండో నుంచి పడిపోయాడు. పోలీసులు ఇది యాక్సిడెంట్, తాగి పడ్డాడు, క్రిమినల్ కేస్ కాదు అని కొట్టేశారు. కానీ అతని బాడీలో గాయాలు చూస్తే టీత్ అన్ని బ్రోకెన్, నోట్లో బ్లడ్, జెనిటల్స్ టోర్న్, రిబ్స్ ఫ్రాక్చర్, లివర్ డ్యామేజ్, హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్స్. ఇవి సాధారణ ఫాల్ తో వచ్చేవి కాదు, టార్చర్ సైన్స్, సెక్సువల్ అసాల్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అతని మొబైల్ మిస్సింగ్, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. అమ్మకు లాస్ట్ మెసేజ్, సిస్టర్ డోర్ బ్లాక్ చేస్తున్నారని. ఒక ఆడియోలో అతను అరుస్తూ డోంట్ టచ్ మీ అని వినిపించింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో సీక్రెట్ ఉంది. అతని పేరు యూ మెంగ్లాంగ్. చైనాలో అలాన్ యూ అని పిలుస్తారు. 37 ఏళ్లకే చనిపోయాడు. 26 మిలియన్ ఫ్యాన్స్ హార్ట్ బ్రోకెన్. ఈ వీడియోలో అతని లైఫ్ స్టోరీ, సక్సెస్, డార్క్ సైడ్, డెత్ మిస్టరీ అన్ని కవర్ చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ నుండి చిన్న హెల్ప్. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. యూ మెంగ్లాంగ్ 1988 జూన్ 15 జన్మించాడు. చైనాలోని యురుమిచి సిటీలో. అతని లైఫ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఒక సింపుల్ ఫ్యామిలీలో. వాళ్ళమ్మ సింగిల్ మదర్, ఒక చిన్న షాప్ రన్ చేసేది. ఫ్రూట్స్, వెజిటబుల్స్ సెల్ చేసేది. డాడ్ గురించి ఎవరికీ తెలియదు. అమ్మే అతన్ని పెంచింది. అతనికి అమ్మ అంటే చెప్పలేనంత స్పెషల్ బాండ్. చిన్నప్పుడు అతను స్కూల్లో సాంగ్స్ పాడేవాడు. ఫ్రెండ్స్ మధ్యలో స్టేజ్ మీద డాన్స్ చేసేవాడు. అందరూ క్లాప్ చేసేవారు. అతని స్మైల్ చాలా క్యూట్, బిగ్ ఐస్, ఫ్లఫీ హెయిర్. ఎవరు చూసినా ఈ పిల్లాడు స్టార్ అవుతాడనేవారు. స్కూల్ ఫెస్టివల్స్ లో అతను లీడ్ రోల్స్ తీసుకునేవాడు. ఒకసారి ఒక ప్లే లో ప్రిన్స్ రోల్ చేశాడు. అందరూ అతని ఎక్స్ప్రెషన్స్ చూసి స్టన్ అయ్యారు. అతనికి మ్యూజిక్, ఆర్ట్, యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్. స్కూల్ టీచర్స్ అతన్ని ఎంకరేజ్ చేసేవారు, నీవు బీజింగ్ వెళ్లి బిగ్ స్టార్ అవ్వాలని. 15 ఏళ్ల వయసులో అతను బీజింగ్ కి మూవ్ అయ్యాడు. బీజింగ్ కాంటెంపరీ మ్యూజిక్ అకాడమీ అఫిలియేటెడ్ హై స్కూల్లో చేరాడు. అక్కడ అతను మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ నేర్చుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తరువాత బీజింగ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రైనింగ్ కాలేజ్ లో చేరాడు. అక్కడ అతను యాక్టింగ్ స్కిల్స్, వాయిస్ మాడ్యులేషన్, డాన్స్ కొరియోగ్రఫీ నేర్చుకున్నాడు. అతని లైఫ్ చూస్తే ఒక పర్ఫెక్ట్ డ్రీమ్ లాగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఏమైందో తెలియదు, పూర్తిగా మారిపోయింది. 2007లో అతనికి మొదటి బిగ్ బ్రేక్ వచ్చింది. ఎస్ఎంజి యొక్క మై షో మై స్టైల్ అనే సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. అప్పుడు అతనికి 19 ఏళ్లు. క్రౌడ్ చీర్ చేసింది, కానీ జడ్జెస్ స్కోర్ తక్కువ ఇచ్చారు. అతను టాప్ 16 కి చేరాడు, కానీ విన్ అవ్వలేదు. ఇంకా ట్రై చేయాలనుకున్నాడు. 2010లో మళ్ళీ ట్రై చేశాడు, హ్యూనన్ ఎస్టీవీ యొక్క సూపర్ బాయ్ కాంపిటీషన్ లో. కానీ జడ్జెస్ మళ్ళీ స్ట్రిక్ట్. అతను ఎలిమినేట్ అయ్యాడు. కానీ అతను ఆగలేదు. అదే టైంలో హ్యాపీ బాయ్ గ్రూప్ 8090తో ట్రైనీ అయ్యాడు. అక్కడ అతను గ్రూప్ పర్ఫార్మెన్స్ లో జాయిన్ అయ్యాడు. మ్యూజిక్ వీడియోల్లో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా వర్క్ చేశాడు. ఈ స్ట్రగుల్ చూస్తే అతని ప్యాషన్ అర్థమవుతుంది. కానీ ఇంకా బిగ్ బ్రేక్ రాలేదు. 2011లో అతను యాక్టింగ్ డెబ్యూ చేశాడు. ది లిటిల్ ప్రిన్స్ అనే షార్ట్ ఫిలిం లో లిటిల్ ప్రిన్స్ రోల్ లో. ఈ ఫిలిం కి ఒక లోకల్ ఫెస్టివల్ లో అవార్డు వచ్చింది. అతని నేమ్ ఇండస్ట్రీలో వినిపించడం స్టార్ట్ అయింది. కానీ బిగ్ బ్రేక్ ఇంకా రాలేదు. ఆడిషన్స్ కి వెళ్లేవాడు, రిజెక్షన్స్ ఫేస్ చేసేవాడు. 2013లో అతను మళ్ళీ సూపర్ బాయ్ కాంపిటీషన్ లో ట్రై చేశాడు. ఈసారి అతను టాప్ 10 కి చేరాడు. ఈ కాంపిటీషన్ తర్వాత ఈఈ మీడియాతో సైన్ చేశాడు. అతని ఫస్ట్ సింగిల్ జస్ట్ సైన్ రిలీజ్ అయ్యింది. చైనా మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ 10 కి చేరింది. ఫ్యాన్స్ అతన్ని అలాన్ యూ అని పిలవడం స్టార్ట్ చేశారు. 2014లో అతను ది రూల్స్ అనే షార్ట్ ఫిలిం లో నటించాడు. ఇది 4వ ఇంటర్నేషనల్ మైక్రో ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డు వచ్చింది. ఈ ఫిలిం చూసి ప్రొడ్యూసర్స్ అతన్ని నోటీస్ చేశారు. కానీ ఇంకా బిగ్ బ్రేక్ కోసం వెయిటింగ్. 2015 అనేది అతని లైఫ్ లో గేమ్ చేంజింగ్ ఇయర్. గో ప్రిన్సెస్ గో అనే వెబ్ డ్రామాలో 9th ప్రిన్స్ రోల్ చేశాడు. అదే టైంలో అతని ఫస్ట్ ఆల్బమ్ టాయ్ రిలీజ్ అయింది. సాంగ్స్ లాంటివి గో హోమ్ అండ్ హ్యావ్ ది స్వింగ్ ఫెస్టివల్, దిస్ ఈజ్ మీ, ఫాదర్ అండ్ మదర్ ఆల్బమ్స్ కూడా రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అతని వాయిస్ కి ఫిదా అయ్యారు. కానీ ఈ సక్సెస్ వెనుక ఒక డార్క్ సైడ్ స్టార్ట్ అవుతుంది. 2016లో అతను ఫిలిమ్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. లవ్ స్టూడియోలో రొమాంటిక్ లీడ్ రోల్. అదే ఇయర్ వారెంట్ ది రీబోర్న్ కూడా రిలీజ్ అయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మూవీస్, స్టేజ్ షోస్, రియాలిటీ షోస్ చాలానే చేశాడు. కానీ ఇండస్ట్రీలో డార్క్ సైడ్ స్టార్ట్ అయింది. అతని కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉంది. కానీ కొన్ని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట మనందరికీ తెలుసు కదా. కానీ చైనాలో దాని గురించి
ఎవ్వరూ ఓపెన్ గా మాట్లాడరు. యూమెంగ్లాంగ్ విషయంలో కూడా ఇలాంటి మాటలు చుట్టూ తిరిగాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు ఎక్కువగా వినిపించింది, డూక్యాంగ్. ఇతను టైన్యూ మీడియా ఏజెంట్, ఇండస్ట్రీలో డెమోనిక్ ఏజెంట్ అని పిలిచేవారు. ఒకసారి లీకుడ్ వీడియోలో డూక్యుంగ్ మెంగ్లాంగ్ చేతిని లాగి అతన్ని పడిపోయేలా చేశాడు. దాన్ని సెట్ లో జోక్ అని చెప్పిన ఫ్యాన్స్ మాత్రం దాన్ని డామినేషన్ లాగా చూశారు. కొంతమంది రూమర్స్ ప్రకారం యాక్ట్రెస్ యాంగ్మీ కూడా మెంగ్లాంగ్ ను తన ఏజెన్సీలో సైన్ చేయాలని అనుకున్న టైన్యూ మీడియా బ్యాక్గ్రౌండ్ వల్ల అది వర్క్ అవ్వలేదని అంటారు. ఆ రోజుల్లో మెంగ్లాంగ్ ఒక ఇంటర్వ్యూలో చిన్న స్మైల్ తో ఇండస్ట్రీలో ప్రెషర్స్ ఉన్నాయి, కానీ నేను స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పాడు. అతని స్టూడియో 2025లో డీ రిజిస్టర్ అయ్యింది. టైన్యూ మీడియాతో లింక్స్, మనీ లాండరింగ్ రూమర్స్, కాస్టింగ్ కౌచ్ టాక్స్ వచ్చాయి. 2018 నుండి 2024 వరకు యూమెంగ్లాంగ్ కెరీర్ టాప్ లో ఉంది. హిట్ డ్రామాలు, సూపర్ సాంగ్స్, కాన్సర్ట్ అన్ని సక్సెస్ లో మునిగిపోయాయి. కానీ ఈ గ్లామర్ వెనుక ప్రెషర్ పెరుగుతూనే ఉంది. టైన్యూ మీడియా ఏజెంట్ డూక్యాంగ్, మనీ లాండరింగ్, కాస్టింగ్ కౌచ్ రూమర్స్ అన్ని అతని చుట్టూ క్లోజ్ అవుతూనే ఉన్నాయి. 2024లో అతని చివరి ప్రాజెక్ట్ లవ్ గేమ్ ఇన్ ఈస్టర్న్ ఫ్యాంటసీ సక్సెస్ అయినా అతని లైఫ్ మాత్రం గందరగోళంలోకి జారిపోయింది. ఇప్పుడు మొదలైంది నిజమైన మిస్టరీ. 2025 సెప్టెంబర్ 10 బీజింగ్ లోని చాయోయాంగ్ డిస్ట్రిక్ట్ లో ఒక సీక్రెట్ పార్టీ. ఇది సాధారణ పార్టీ కాదు. హై ఎండ్ అపార్ట్మెంట్ లో బిగ్ షాట్ సెలబ్రిటీలు, ఇండస్ట్రీలో పవర్ ఉన్న వాళ్ళు అందరూ అందులో 10 మంది నుండి 15 మంది వరకు ఉన్నారని లీక్స్ చెప్తున్నాయి. యూమెంగ్లాంగ్ తాగడని అందరికీ తెలుసు, కానీ ఆ రాత్రి అతన్ని ఫోర్స్ చేశారని చెబుతున్నారు. ఒక లీక్ అయిన ఆడియోలో అతని వాయిస్ పానిక్ లో వినిపించింది, డోంట్ టచ్ మీ అని. తరువాత అతని మొబైల్ మిస్సింగ్, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. ఇంకా షాక్ ఏంటంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళ లిస్ట్: డైరెక్టర్ చెంగ్ క్వింగ్సాంగ్, స్క్రీన్ రైటర్ జింగు వాంగ్, ప్రొడ్యూసర్ ఫాంగ్ లీ, ఫ్యాన్ షిక్వి, సాంగ్ యురెన్, కాన్షిన్, ఇంకా లియు అనే శాటిలైట్ టీవీ డిప్యూటీ డైరెక్టర్, జాంగ్ అనే ఈ కామర్స్ ఫౌండర్ డాటర్, జియోవోమిన్ అనే వ్యక్తి. ఇతనికి సిసిపి లింక్స్ ఉన్నాయనే రూమర్స్. ఈ పేర్లు కనుక తప్పుగా పలికుంటే క్షమించండి. ఇది ఎంటర్టైన్మెంట్ పార్టీ కాదు, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అనే పేరుతో మనీ లాండరింగ్ మీటింగ్ అన్న మాటలు పాకాయి. తర్వాత రోజు సెప్టెంబర్ 11 ఉదయం 5:10 అపార్ట్మెంట్ కింద అతని బాడీ దొరికింది. ఒక డాగ్ వాకర్ ఫస్ట్ గా చూసి పోలీసులకు కాల్ చేశాడు. మేనేజ్మెంట్ అదే రోజు సాయంత్రం 6:44 స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది యాక్సిడెంట్, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేదు అని. కానీ సెప్టెంబర్ 16న అతని అమ్మ ఓపెన్ గా మాట్లాడింది, నా కొడుకుని ఎవరో హట్ చేశారు, ఇది యాక్సిడెంట్ కాదు అని. అటాప్సీ రిపోర్ట్ సెప్టెంబర్ 13 నుంచి 14 మధ్య జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో బీజింగ్ లో ఫోరెన్సిక్ సెంటర్ లో. యూమెంగ్లాంగ్ హైట్ 181 సెంటీమీటర్స్, స్కల్ పై తీవ్రమైన గాయాలు, బాటమ్ టీత్ అన్ని బ్రోకెన్, నోస్ బ్రిడ్జ్ ఫ్రాక్చర్, ఎయిర్ కెనాల్ లో బ్లడ్ కనిపించింది, లిప్ లో 3 సెంటీమీటర్స్ కట్, బాడీలో 7.5 సెంటీమీటర్స్ డీప్ బూండ్, చెస్ట్ లో ఇంటర్నల్ బ్లీడింగ్, లెఫ్ట్ రిబ్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, లివర్ లో లాసరేషన్, హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్స్, జెనిటల్స్ టోర్న్ అయ్యాయి, సెక్సువల్ అసాల్ట్ సైన్స్ కనపడ్డాయి. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ క్లియర్ గా చెప్పారు, ఇది సాధారణ ఫాల్ వల్ల కాదు అని, ఇది టార్చర్, అబ్యూస్, హాఫ్ మంత్ గాయాల్లాగా ఉంది అని. టియాన్యూ మీడియా స్టాక్ డౌన్ అయ్యింది, ఎగ్జిక్యూటివ్స్ రిజైన్ చేశారు. ఈ రియాక్షన్ చూస్తే ఇది సాధారణ యాక్సిడెంట్ కాదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ డెత్ చుట్టూ కాన్స్పిరసీ థియరీలు స్టార్ట్ అయ్యాయి. ఒక థియరీ, అతన్ని యూఎస్బి డ్రైవర్ లో 20 బిలియన్ల సిసిపి మనీ లాండరింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని హ్యాకర్స్ లీక్ చేశారని, ఈ యూఎస్బి అతన్ని అబ్డామిన్ లో హైడ్ చేశారని, అటాప్సీలో కట్ చేసి ఓపెన్ చేశారని రూమర్స్. ఒక డార్క్ వెబ్ వీడియోలో అతని టార్చర్ సీన్స్ రిలీజ్ అయ్యాయని, 17 మంది సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయ్యారని, ఇలా రకరకాల రూమర్స్ ఉన్నాయి, కానీ దేనికి సరిగ్గా ఎవిడెన్స్ లేవు. 2025 సెప్టెంబర్ 11 తర్వాత అతని మరణం చైనాలో షాక్ వేవ్ క్రియేట్ చేసింది. బీజింగ్ స్ట్రీట్స్ లో ఫ్యాన్స్ అతని ఫొటోస్, క్యాండిల్స్ తో గ్యాదర్ అయ్యారు. అతను పడిపోయిన అపార్ట్మెంట్ కింద ఫ్లవర్స్, లెటర్స్, అతని జస్ట్ సైన్ లిరిక్స్ రాసి పోస్టర్స్. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ యూమెంగ్లాంగ్ ట్రెండ్, 1.2 బిలియన్ వ్యూస్, 100K పోస్టులు డిలీట్ అయినా ఫ్యాన్స్ రీపోస్ట్ చేస్తూనే ఉన్నారు. అటాప్సీ రిపోర్ట్స్ డీటెయిల్స్ ఇంకా లీక్ అయ్యాయి. ఒక లీక్ రిపోర్ట్ లో అతని బాడీలో డ్రగ్స్ ట్రేసెస్ ఉన్నాయని ఉంది, కానీ అతను తాగడు, డ్రగ్ యూజ్ చేయడని ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేశారు. అతని లెగసీ ఇప్పుడు గ్లోబల్. అతని సాంగ్స్ జస్ట్ సైన్, గేజ్, డిసీజ్ మీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో టాప్ లో ఉన్నాయి. షింజియాంగ్ లో అతని స్కూల్లో మెమోరియల్ స్టూడెంట్స్ అతని ఫొటోస్ తో మా స్టార్ అని రాశారు. ఒక ఫ్యాన్ గ్రూప్
అతని నేమ్ తో యురుమిచి స్కూల్లో కిడ్స్ కి స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ అప్డేట్స్ చూద్దాం. 2025 అక్టోబర్లో అప్డేట్స్ వచ్చాయి. ఈ కేసు మళ్ళీ మీడియా హెడ్లైన్స్ లోకి వచ్చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారంగా కేసు రీఓపెన్ అయ్యింది. కొంతమంది సస్పెక్ట్స్ ని ఇంటరాగేట్ చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో యోమెంగ్లాంగ్ కి దగ్గరగా ఉన్న ప్రొడ్యూసర్ డీక్వెంగ్ ని తైవాన్ లో అరెస్ట్ చేశారని వార్త బయటకు వచ్చింది. కానీ ఎవిడెన్స్ లేవు. కానీ ఈ కథలో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగా ఏదైనా పెద్ద కవరప్ జరుగుతుందా? నిజమేది, అబద్ధమేది అనే సమాధానం ఇప్పటికీ ఎవ్వరికి దొరకలేదు. గ్లోబల్ ఫ్యాన్స్ #అలాన్యూ ఫరెవర్ అని అతని క్లిప్ షేర్ చేస్తున్నారు. యూమెంగ్లాంగ్ ఒక స్టార్, ఒక డ్రీమర్, ఒక ఇన్స్పిరేషన్. అతని లైఫ్ స్ట్రగుల్స్, సక్సెస్, ట్రాజిడీ, న్యాయం కోసం పోరాటం ఫ్యాన్స్ ని టచ్ చేసింది. అతని స్మైల్, సాంగ్స్, డ్రామాస్ ఫ్యాన్స్ హార్ట్స్ లో ఇంకా ఉన్నాయి. చూశారు కదా, ఇదే యూమెంగ్లాంగ్ స్టోరీ. అటాప్సీ రిపోర్ట్స్, లీక్స్, మీడియా ప్రెషర్, మదర్ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఇది యాక్సిడెంట్ కాదు అని అనిపించాయి. అయినా ఇవన్నీ ఇప్పటికీ నిరూపించబడలేదు. ఈ కథలో ఏది నిజం, ఏది అబద్ధం ఎవరికీ స్పష్టంగా తెలియదు. అధికారిక ఎవిడెన్స్ లేకపోవడంతో ఇవన్నీ ఇంకా రూమర్స్ గానే మిగిలిపోయాయి. యూమెంగ్లాంగ్ డెత్ మిస్టరీ మనకు ఒక ప్రశ్న వేస్తుంది. ఈ స్టార్ వెనుక నిజంగా ఏం జరిగింది అని. మన ఛానల్లో కొరియన్ యాక్ట్రెసెస్ కిమ్ సెరాన్ డెత్ మిస్టరీ కూడా కవర్ చేశాం. మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. మరి మీరు చెప్పండి, తర్వాత ఎవరి డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కమెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు కొత్త నిజాలు వెతకడానికి ధైర్యం ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.